నాతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రవిచంద్ర గారు, అలాగే బీజేపీ నుంచి రాజు నేత గారు, పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు, ముగ్గురు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజు నేత గారు, ఈరోజు జరిగిన ఆయన చేసిన వ్యాఖ్యలు నిజానికి రాహుల్ గాంధీ గారి మీద మీరు పర్సనల్గా అటాక్ చేయడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. గత 10 సంవత్సరాలు లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన్ని పప్పు 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 అని మీరు అంటూనే ఉన్నారు. పప్పు కాస్త టెర్రరిస్ట్గా మారింది. ఎలా? ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా. అయితే ఈరోజు బిట్టు అనేటువంటి బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, తర్వాత మిగతా ఇతరత్ర నాయకులు రాహుల్ గాంధీ గారి మీద పర్సనల్గా ఏవైతే వ్యాఖ్యలు చేసిరో అవి వాళ్ళ వ్యక్తిగతం. భారతీయ జనతా పార్టీ వాటిని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు, గతంలో కూడా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మీకు తెలుసు, గతంలో కొన్ని సందర్భాల్లో రైతు ఉద్యమాలకు సంబంధించి కానీ, లేకపోతే కొన్ని సమస్యాత్మక సందర్భాల్లో కానీ, లేకపోతే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లో ఎవరైతే దేశంలో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిరో వాళ్ళందరి మీద భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుందో మీకు అందరికి కూడా ఉదాహరణలు ముందున్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషణలు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా పర్సనల్గా కించపరిచేటట్టు కానీ, పర్సనల్గా అటాక్ చేయమని కూడా ఎప్పుడు కూడా చెప్పదు. అటువంటి వాటిని ప్రోత్సహించదు భారతీయ జనతా పార్టీ. నెంబర్ 1. రెండోది, ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మేము స్పందించడం, మాట్లాడినాం కూడా ఈ విషయాల మీద. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి నిజంగానే గతంలో మేము అన్నట్టు పప్పునే అనుకున్నాము, కానీ ఒక అడుగు ముందుకేస్తే ఆయన గారు విదేశాలకు పోయి మాట్లాడుతున్నటువంటి భాష మీద, వ్యవహార శైలి మీద, ఆయన ఉపయోగిస్తున్నటువంటి భారతదేశం గురించి ఉపయోగిస్తున్నటువంటి భాష మీద, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాల మీద, భారతదేశం యొక్క పరువు మర్యాదలను, గౌరవ ప్రతిష్టలను కించపరిచే రకంగా మాట్లాడుతున్నటువంటి భాష మీద యావత్ దేశం అంతా కూడా స్పందించింది. అరే, మన దేశానికి సంబంధించినటువంటి పరువు విషయంలో, మన దేశానికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదల విషయంలో, ప్రతిష్ట విషయంలో అమెరికాకు పోయి దేశాన్ని కించపరిచేటట్టు మాట్లాడతాడు, కెనడాకు పోయి దేశాన్ని అగౌరవపరిచేటట్టు మాట్లాడతాడు, యూకేకి పోయి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కించపరిచేటట్టు మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో దేశం మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, దేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు, భారతదేశాన్ని పూజించేటువంటి వ్యక్తులు, ఈ దేశంలో పుట్టి ఈ దేశం మట్టి మీద నివసిస్తూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం యొక్క జాతీయతను, సమైక్యతను, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా స్పందిస్తారు కదా. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, భారతదేశానికి టెర్రరిస్ట్గా మీరు పరిగణించాల్సినంత వ్యాఖ్యలు లేదు. మీరు అంటున్నట్టు సరే, అది ఆయన పర్సనల్ ఎలిగేషన్ అయి ఉండొచ్చు, కానీ ఐడియాలజికల్గా మేము ఆయన్ని వ్యతిరేకిస్తున్నాము, ఆయన ఖచ్చితంగా భారతదేశాన్ని, ఇతర దేశాల గడ్డల మీద భారతదేశాన్ని అవమానిస్తున్నారు అనే అంతటి వ్యాఖ్యలు ఏమున్నాయి అనేది. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు వరుసగా మనం డల్లాస్లో కానీ, వాషింగ్టన్లో కానీ అన్నీ చూసినప్పుడు ఆయన ప్రధానంగా చేస్తున్న వ్యాఖ్య ఏంటి? భారతదేశం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే భారతదేశము అమెరికాలాగే అనేక రాష్ట్రాల సమ్మిళితము. ఇది ఒక ఐడియా కాదు. ఇండియా ఈజ్ నాట్ వన్ నేషన్, వన్ ఐడియా, ఇట్స్ ఎ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐడియాస్ అని ఒక వ్యాఖ్య కానీ లేదు. ఇక్కడ అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక భిన్నమైన సంస్కృతులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని వెళ్ళాలి తప్ప ఇది ఒక ప్లూరలిజం ఉన్న ప్రాంతం తప్ప ఇది ఒక ఐడియా కాదు. ఆర్ఎస్ఎస్ఓ బీజేపీఓ చెప్తున్నట్టు ఇది నాట్ వన్ ఐడియా, ఇట్స్ ఎ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐడియాస్ అనే దాని మీద మీకు అభ్యంతరం ఉందా? లేదు, క్యాస్ట్ సెన్సస్ జరగాలి, భారతదేశంలో కుల జనగణన జరగాలి అని ఆయన చెప్తున్న దాని మీద మీకు అభ్యంతరం ఉందా? ఏ అంశాల మీద మీరు రాహుల్ గాంధీ ఈ దేశాల్లో మాట్లాడిన అంశాల మీద మీరు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు అమెరికాలో మాట్లాడినటువంటి మాటలు మీరు కొన్ని మాత్రమే చెప్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం మీద, మాకు భారతదేశంలో ప్రజాస్వామ్యం మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయంటారు.
తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గత 2-3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినవంటారు. అంటే ఈ ఎన్నికలు జరిగిన ప్రతిసారి, ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళు ఓడిపోతేనేమో భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అంటారు, లేకపోతే వేరే ఏదో మాట్లాడతారు, కులాలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడతారు, మతాలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడతారు, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కించపరిచేటట్టు మాట్లాడతారు. అంటే ప్రతి సందర్భంలో ఎన్నికల్లో ఎప్పుడైతే పోటీ చేసి ఓడిపోతారో, లేకపోతే అధికారానికి వాళ్ళు దూరం అవుతారో, అధికారాన్ని కోల్పోతారో, ఓటమిని చవి చూస్తారో, ఆ ప్రతి సందర్భంలో దేశంలో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నది వీళ్ళు కదా. అందుకే కదా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు ఒక అడుగు ముందుకేసి మాట్లాడిన మాటలు కానీ, ఈరోజు నేను బిట్టు కానీ తర్వాత వేరే వ్యక్తులు ఎవరు మాట్లాడినా కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, మీరు మాట్లాడే భాషను గమనించకండి, అందులో ఉన్నటువంటి భావాన్ని తీసుకోండి. మీరు మాట్లాడే భాష కాదు, అందులో ఉన్నటువంటి భావాన్ని మీరు గుర్తెరిగి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉందని నేను చెప్పకనే చెప్తాను. రాజు నేత గారు, మీరు మనం లాస్ట్ టైం డిబేట్లో కూడా కౌశిక్ రెడ్డి గారి విషయంలో మాట్లాడుకుంటూ భాష చాలా ప్రధానమైంది, వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అంటే భారతదేశంలో వేర్పాటువాద శక్తుల వెనకాల మీరు ఉండి నడిపించిన, లేకపోతే ఉగ్రవాద సంస్థల వెనకాల ఉండి మాట్లాడి తీవ్రవాదాన్ని పెంచి పోషించాలనే భావంతో మీరున్నా కానీ మేమేం మాట్లాడకుండా ఉండాలా? చెప్పండి. ఈ దేశాన్ని ప్రతి క్షణం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ప్రతి క్షణం ఈ దేశాన్ని విభజించాలని, ప్రతి క్షణం ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రోత్సహించాలని మీరు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు మాట్లాడాల్సి వస్తుంది కదా.